హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ స్పైసీగా చింత చిగురు ఉల్లిపాయ కారం ఎగ్ కర్రీ రెసిపీని చేసేద్దాం. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేయాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 3 ఆనియన్స్ యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు 4 కోడిగుడ్లను ఉడికించి వీడియోలో చూపించినట్టు మధ్యలో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ కారం కోసం 2 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ కారపొడి మరియు తగినంత ఉప్పు వేసి దంచుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసి దంచుకుంటే కారం స్మూత్గా తయారవుతుంది. అలానే రుచి కూడా చాలా బాగుంటుంది. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక 2 కరివేపాకు రెబ్బలు వేసి కలుపుకోవాలి. తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను యాడ్ చేసి చిటికెడు పసుపు వేయాలి. ఇప్పుడు కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఎగ్స్కి మంచి కలర్ వస్తుంది. అలానే రుచి కూడా మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఫ్రెష్గా కోసిన చింత చిగురిని శుభ్రంగా కడిగి మెత్తగా నలుపుకోవాలి. తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారంని కర్రీలో యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు సిమ్లో మగ్గనివ్వాలి. ఆ తర్వాత నలిపిన చింత చిగురుని కూడా యాడ్ చేసి అన్ని రుచులు బాగా కలిసేలా సిమ్ ఫ్లేమ్ మీద మెల్లగా మగ్గనివ్వాలి. చింత చిగురు యొక్క పుల్లని రుచి, ఎల్లిపాయ కారం యొక్క స్పైసీ ఫ్లేవర్ కోడిగుడ్లతో కలిసి అద్భుతమైన టేస్ట్ని ఇస్తాయి. అంతే, నోరూరించే చింత చిగురు ఎల్లిపాయ కారం ఎగ్ కర్రీ రెడీ. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకొని ఈ అద్భుతమైన రుచిని ఆస్వాదించండి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక సూపర్ టేస్టీ రెసిపీతో కలుద్దాం.